హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ 8086 గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ రిజిస్టర్ అంటే ఏంటో చూద్దాం. రిజిస్టర్ ఈజ్ ఏ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్టెస్ట్ మెమరీ కంపేర్ టు ర్యామ్ రోమ్. రిజిస్టర్ అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్టెస్ట్ మెమరీ. అసలు స్మాల్ అమౌంట్ అని ఎందుకన్నామంటే రిజిస్టర్ అనేది 16 బిట్ ఆఫ్ డేటాను మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఎందుకంటే 8086 మైక్రో ప్రాసెసర్లో 16 బిట్ ప్రాసెసర్ ఉంది కాబట్టి. అండ్ కంపేర్ టు ర్యామ్ రోమ్ ఇది ఫాస్ట్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు ఏదైనా డేటాను రిసీవ్ చేసుకోవడం కానీ డేటాను సెండ్ చేయడం కానీ రిజిస్టర్ మీ ర్యామ్ రోమ్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకని డేటాని ట్రాన్స్ఫర్ చేయడం ఎంత స్పీడప్ అవుతుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. రిజిస్టర్ ఈజ్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్టెస్ట్ మెమరీ కంపేర్ టు ర్యామ్ రోమ్. రిజిస్టర్స్ ఆర్ బిల్ట్ ఇన్ ది సిపియు ఆర్ ప్రాసెసర్. ఈ రిజిస్టర్స్ అనేవి ప్రాసెసర్లో ఉంటాయి, సిపియులో, ఇన్ ఆర్డర్ టు స్పీడ్ అప్ ది ఎగ్జిక్యూషన్. సో 8086 హ్యాస్ 14 రిజిస్టర్స్. 8086లో మొత్తం 14 రిజిస్టర్స్ ఉంటాయి. అవి యూజర్ వల్ల యాక్సెసిబుల్ అయ్యాయి, విచ్ ఆర్ యాక్సెసిబుల్ బై ది యూజర్. ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్ ద రిజిస్టర్ సైజ్ ఈజ్ 16 బిట్స్. ఒక్కొక్క రిజిస్టర్ సైజ్ వచ్చేసరికి 16 బిట్స్, ఎందుకంటే ప్రాసెసర్ కూడా 16 బిట్స్ కాబట్టి 8086లో. ఇన్ 8086 ద రిజిస్టర్స్ ఆర్ కేటగిరీస్ ఇన్ 5 గ్రూప్స్. ఫస్ట్ ఇది టెంపరరీ రిజిస్టర్స్, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్, సెగ్మెంట్ రిజిస్టర్స్, ఫ్లాగ్ రిజిస్టర్స్. ఫస్ట్ చూద్దాం టెంపరరీ రిజిస్టర్స్. ఇవి యూజర్ వల్ల యాక్సెసిబుల్ అవే కావు. ఇది జస్ట్ ఏంటంటే 8086 మైక్రో ప్రాసెసర్ మాత్రమే యాక్సెస్ చేయగలదు. అంటే ఇవి సిపియు లోపల ఉండేది. సో 8086 మైక్రో ప్రాసెసర్ మాత్రమే యాక్సెస్ చేయగలదు ఇది. టు హోల్డ్ ఆపరెండ్ అండ్ అడ్రస్ ఆఫ్. ఇందులో మొత్తం అడ్రస్ ఆఫ్ మెమరీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, వీటి అడ్రస్లు మొత్తం ఇందులో స్టోర్ చేసుకుంటుంది ఒక ఆపరెంట్ ద్వారా. అండ్ సెకండ్ చూద్దాం జనరల్ పర్పస్ రిజిస్టర్స్. 8086 హ్యాస్ 8 రిజిస్టర్స్, ఈచ్ ఆఫ్ 8 బిట్స్. 8086లో మొత్తం 8 రిజిస్టర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి 8 బిట్స్ని స్టోర్ చేసుకోగలదు. అలా అయితే మొత్తం 8 ఉంటాయి. ఒకటి ఏహెచ్ఏఎల్ అంటే హైయర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్, బిహెచ్బిఎల్ అంటే బి హైయర్ ఆర్డర్ బి లోయర్ ఆర్డర్, సిహెచ్సిఎల్ అంటే సి హైయర్ ఆర్డర్ సి లోయర్ ఆర్డర్, డిహెచ్డిఎల్ అంటే డి హైయర్ ఆర్డర్ డి లోయర్ ఆర్డర్. అలా మొత్తం 8 ఉంటాయి. ఒక్కొక్కటి 8 బిట్స్ని స్టోర్ చేసుకోగలదు డేటాని. దిస్ కెన్ స్టోర్ ఓన్లీ 8 బిట్స్ ఆఫ్ డేటా ఈచ్. టు స్టోర్ మోర్ ఒకవేళ 8 బిట్స్ డేటా కంటే ఎక్కువ డేటా వస్తే అప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఈచ్ 2 రిజిస్టర్స్ అనేవి పేర్ అవుతాయి. ఒక పేర్లో అయ్యి ఏఎక్స్లా ఫామ్ అవుతాయి, ఏహెచ్ఏఎల్ కలిపి, బిహెచ్బిఎల్ కలిపి బిఎక్స్ లాగా, సో సిఎక్స్ డిఎక్స్. అప్పుడు ఒక్కొక్కటి 8 బిట్స్ స్టోర్ చేసుకోగలదు కాబట్టి ఇప్పుడు అదే 2 కనుక ఫామ్ అయితే అప్పుడు 16 బిట్స్ని స్టోర్ చేసుకోగలదు కదా. అలా ఏఎక్స్ 16 బిట్స్, బిఎక్స్ 16 బిట్స్, సిఎక్స్ 16 బిట్స్, డిఎక్స్ 16 బిట్స్ డేటాను స్టోర్ చేసుకోగలదు. ఈచ్ రిజిస్టర్ పేర్ కెన్ స్టోర్ 16 బిట్ డేటా. దీస్ రిజిస్టర్ పర్ఫామ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి ఫాలోయింగ్ ఫంక్షన్స్ అంటే ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. ఇవి ఎలా వర్క్ చేస్తాయని చూద్దాం. అక్యూములేటర్ ఏఎక్స్ అంటే మైక్రో ప్రాసెసర్ పర్ఫార్మ్స్ ఎనీ అథమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. అంటే ఏఎల్యూ ద్వారా లాజికల్ ఆపరేషన్స్ ఎన్ని ఏఎల్యూ పర్ఫామ్ చేస్తుంది ప్రాసెసర్లో. అప్పుడు అక్యూములేటర్ ఏం చేస్తుందంటే ఒక ఆపరెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఏం చేస్తుందంటే మొత్తం ఈ డేటాని, అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, ఏఎల్యూ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని ఈ ఏఎక్స్లో స్టోర్ అవుతుంది. అదంతా అది 8 బిట్ డేటా అనుకోండి. అంటే లోవర్ ఆర్డర్ డేటా అయితే అది ఏఎల్లో స్టోర్ అవుతుంది. ఓన్లీ హైయర్ ఆర్డర్ డేటా అయితే అది ఏహెచ్లో స్టోర్ అవుతుంది. అదే ఇంకా ఎక్కువ 16 బిట్ డేటా అయితే మొత్తం ఏఎక్స్లో స్టోర్ అవుతుంది. సెకండ్ది బేస్ రిజిస్టర్ బిఎక్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ఆర్ రైటింగ్ ది డేటా ఇన్ మెమరీ. అంటే డేటాని మెమరీలో రైట్ చేయడానికి కానీ రీడ్ చేయడానికి కానీ బేస్ రిజిస్టర్ వాడతాం. ఇప్పుడు మెమరీ అనేది ఏదైనా, ఇప్పుడు ప్రాసెసర్ ఏదైనా ఒక మెమరీ లొకేషన్ని కనుక చూస్ చేసుకుంటే అప్పుడు దానికి 16 బిట్ ఒక్కొక్క రిజిస్టర్ మెమరీ లొకేషన్ వచ్చి 16 బిట్ కదా 8086లో. సో ఆ 16 బిట్ ఎఫెక్టివ్ అడ్రస్ మొత్తం ప్రాసెసర్ చూస్ చేయగానే ఏదైనా మెమరీ లొకేషన్ దాని అడ్రస్ మొత్తం దీంట్లో స్టోర్ అవుతుంది రిజిస్టర్ బిఎక్స్లో. సో ఇది దేనికి వర్క్ చేస్తుంది, మెమరీలో రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి అండ్ అడ్రస్ని, మెమరీ లొకేషన్ ఒక అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ బేస్ రిజిస్టర్ వాడతాం. నెక్స్ట్ అది కౌంట్ రిజిస్టర్. కౌంట్ రిజిస్టర్ అంటే పేరులోనే ఉంది, కౌంటింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ లూప్స్ పర్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో ఫర్ షిఫ్ట్ ఆర్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్ట్రక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ ఏదైనా లూప్స్ ఉంటాయి కదా, లూప్స్ కానీ షిఫ్ట్ ఆపరేషన్, షిఫ్టింగ్ పొజిషన్స్ కానీ రొటేషన్స్ కానీ
ఇప్పుడు నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ షిఫ్టింగ్ పొజిషన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఎన్ని అన్నీ కౌంట్ చేస్తుంది. ఇది కౌంట్ చేసి ఇందులో డేటా స్టోర్ చేసుకుంటుంది. అది కౌంట్ రిజిస్టర్ చేసే పని. అండ్ నెక్స్ట్ది డేటా రిజిస్టర్. డేటా రిజిస్టర్ని DXతో ఇండికేట్ చేస్తాం. ఈజ్ యూజ్డ్ టు స్టోర్ 16 MSB. ఇది AX రిజిస్టర్ మామూలుగా 16 లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ డేటాని స్టోర్ చేసుకోగలదు. అంతకంటే ఎక్కువ డేటా వస్తే ఈ DX రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఇక వీటికంటే ఎక్కువ డేటా వచ్చిందనుకోండి, అంటే 32 బిట్స్ డేటా అలా వచ్చిందనుకోండి, అప్పుడు సింగిల్ వాటిలో స్టోర్ చేయలేం. AXలో స్టోర్ చేయలేం, DXలో స్టోర్ చేయలేం. అప్పుడు ఆ డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి? అప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. AX, DX రెండు ఒక పెయిర్లా ఫామ్ అయ్యి అప్పుడు 32 బిట్స్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. 16 డేటా కలిస్తే 32 బిట్ స్టోరేజ్. చూడండి, DX రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ MSB. It is extension register, whereas AX can store 16 LSB. If more data has 32 bits of data, then these two registers are in pair to store 32 bits of data or result. It is used to store the input port address of 16-bit data. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఇన్పుట్ పోర్ట్స్ నుంచి ఆ ఇన్పుట్ పోర్ట్ ఒక అడ్రస్ కూడా ఇందులో స్టోర్ చేసుకుంటుంది. స్పెషల్ పర్పస్ రిజిస్టర్. నెక్స్ట్ది స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అసలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు పాయింటర్స్, ఇండెక్స్ రిజిస్టర్స్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇవన్నీ కూడా స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. ఇవన్నీ ఒక్కొక్క రిజిస్టర్ వచ్చేసరికి 16-bit రిజిస్టర్స్. రిజిస్టర్స్ అంటేనే అసలు 16-bit. ఇందులో 8086లో యూజర్ బై 8086 ఫర్ స్పెషల్ పర్పస్. ఫస్ట్ చూద్దాం పాయింటర్స్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్. పాయింటర్స్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అంటే, పాయింటర్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి, ఇండెక్స్ రిజిస్టర్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. పాయింటర్స్లో 2 టైప్స్, స్టాక్ పాయింటరు, బేస్ పాయింటరు. ఇవి పాయింటర్స్లో. ఇండెక్స్లో అయితే సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం స్టాక్ పాయింటర్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ది అడ్రస్ ఆఫ్ ది స్టాక్ టాప్. స్టాక్ టాప్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్టాక్ ఉంటుంది కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఆ స్టాక్లో మనం ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ అనేది టాప్లో ఉంటుంది. మనం లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ టాప్లో ఉంటుంది కాబట్టి అదే అప్పర్ మోస్ట్ ఫిల్డ్ మెమరీ లొకేషన్ స్టాక్ మెమరీ. అంటే స్టాక్ మెమరీలో ఇంకా అన్నిటికంటే టాప్ అదే ఉండేది ఆ డేటాని, లాస్ట్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తాం అది. వెన్ ఎవర్ ది డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ది స్టాక్ మెమరీ, ద కంటెంట్ ఆఫ్ స్టాక్ మెమరీ ఈజ్ డిక్రిమెంటెడ్ అండ్ ఇంక్రిమెంటెడ్ ఆఫ్టర్ ఈచ్ స్టాక్ రీడ్ ఆపరేషన్. అంటే ఇప్పుడు రీడ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని డిలీట్ చేస్తాం మనం. ఆ డిలీట్ చేసినప్పుడు పైన ఉన్నవి కిందకు వస్తాయి కొంచెం. అప్పుడు స్టాక్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, స్టాక్ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. అది అప్పుడు స్టాక్ టాప్ అనేది మారుతుంది. స్టాక్ టాప్ అంటే ఏంటి అసలు? అన్నిటికంటే టాప్ ఉండేది అది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, బేస్ పాయింటర్. నెక్స్ట్ బేస్ పాయింటర్ రిజిస్టర్ అనేది ఇది ఒక మెమరీ పాయింటర్ టు స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్. అంటే ఇది ఏం చేస్తుందంటే స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్లో ఏ మెమరీ లొకేషన్ అయినా డైరెక్ట్గా యాక్సెస్ చేయగలదు ఇది. ఈ బేస్ పాయింటర్ అనేది యాక్స్ యాజ్ ఏ మెమరీ పాయింటర్. ఇట్ పాయింట్స్ ది మెమరీ ఇన్ ది స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్. ఇట్ పాయింట్స్ అండ్ యాక్సెస్ డైరెక్ట్లీ ఎనీ లొకేషన్ ఇన్ ది స్టాక్ మెమరీ లొకేషన్. అండ్ నెక్స్ట్ పాయింట్ సోర్స్ ఇండెక్స్. ఈ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ గురించి చూద్దాం. ఇది ఒక 16-bit రిజిస్టర్, సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ది ఆఫ్సెట్ అడ్రస్ ఆఫ్ ది డేటా సెగ్మెంట్. ఇందా మనం డేటా సెగ్మెంట్ రిజిస్టర్ గురించి చూసాం కదా, ఆ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్, ఆ అడ్రస్ అనేది ఇందులో హోల్డ్ చేసుకుంటుంది ఈ సోర్స్ ఇండెక్స్లో, డేటా సెగ్మెంట్ రిజిస్టర్ది. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇండెక్స్. ఈ డెస్టినేషన్ ఇండెక్స్ అనేది కూడా ఈ డెస్టినేషన్ ఇండెక్స్ కూడా 16-bit రిజిస్టర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ది మెమరీ లొకేషన్ ఇన్ డేటా సెగ్మెంట్ ఆర్ ఎక్స్ట్రా సెగ్మెంట్. ఇదేం చేస్తుంది? డేటా సెగ్మెంట్ యొక్క మెమరీ అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే యాక్సెస్ చేస్తుంది. అది హోల్డ్ చేస్తుంది, ఇది యాక్సెస్ చేస్తుంది. డెస్టినేషన్ అనేది మెమరీ లొకేషన్స్ని వేటిలో ఇది ఓన్లీ డేటా సెగ్మెంట్లో. ఇది డేటా సెగ్మెంట్ ప్లస్ ఎక్స్ట్రా సెగ్మెంట్, ఈ రెండిట్లో ఏ మెమరీనైనా యాక్సెస్ చేయగలదు ఈ డెస్టినేషన్ ఇండెక్స్ అనేది. సో నెక్స్ట్ పాయింట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్. Instruction pointer contains the next instruction. Instruction pointer points to the next instruction to be fetched from code segment. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఎగ్జిక్యూట్ అవ్వాల్సినవి కానీ ఏదైనా కానీ స్టోర్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఫెచ్, ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అనేది నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఫెచ్ అవుతుందో
దాన్ని పాయింట్ చేస్తుంది ఈ కోడ్ సెగ్మెంట్లో. చూడండి, ద ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కంటైన్స్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్ ఫ్రమ్ కోడ్ సెగ్మెంట్. ఏదైతే ఫెచ్ అవుతుందో నెక్స్ట్ దాన్ని పాయింట్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అనేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్, ఇట్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ అంటే ఇట్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ నెక్స్ట్ అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్ మనం నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఇన్స్ట్రక్షన్ని ఇది హోల్డ్ చేస్తుంది, అడ్రస్ని. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వబోయే ఇన్స్ట్రక్షన్ ఒక అడ్రస్ ఈ ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ చేస్తుంది. ఒకవేళ రీసెట్ అయిందనుకో, మొత్తం సిస్టమ్ మొత్తం రీసెట్ ఈస్ యాక్టివేటెడ్ అనుకోండి, దెన్ ప్రోగ్రామ్ కౌంటర్ ఈస్ సెట్ టు అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది. అప్పుడు ఫస్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని అడ్రస్ని ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ అవుతుంది. ఈజ్ టు బి ఫెచ్డ్. ద కంటెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఆటో ఇంక్రిమెంటెడ్. కంటెంట్ ఆఫ్ అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా అదే ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ డేటా నువ్వు ఫెచ్ చేసి ప్రాసెసర్కి ఇవ్వగానే వాటికి అప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి చూపిస్తుంది, పాయింట్ చేస్తుంది. సో ఇది. అండ్ లాస్ట్ది సెగ్మెంట్ రిజిస్టర్స్. ద టోటల్ మెమరీ కెపాసిటీ ఈజ్ 1 MB. మళ్ళీ ఎక్స్టర్నల్గా ఉండే డేటా ఇది మొత్తం 1 MB ఉంటుంది 8086 మైక్రో ప్రాసెసర్లో రిజిస్టర్స్కి. దిస్ 1 MB ఆఫ్ మెమరీని, ఈ 1 MB మెమరీ మొత్తాన్ని ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏం చేస్తుందంటే సెగ్మెంటెడ్ అంటే డివైడ్ చేస్తుంది 4 సెగ్మెంట్స్ లాగా, అంటే 4 బ్లాక్స్లా డివైడ్ చేస్తుంది. ఈచ్ సెగ్మెంట్ కంటైన్స్ 64 KB. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ వచ్చేసరికి 64 KB డేటా వరకు ఉంటుంది ఆఫ్ మెమరీ. అండ్ ఈచ్ సెగ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆఫ్ 16 bits. 4 సెగ్మెంట్స్లో ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కో రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ సైజ్ ఏమో 16 bit ఉంటుంది ఒక్కొక్కటి. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి, ఆ 4 సెగ్మెంట్స్ ఏంటో చూద్దాం. కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. సో ఫస్ట్ కోడ్ సెగ్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది బేస్ అడ్రస్ ఆఫ్ కోడ్ సెగ్మెంట్ ఆర్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ కోడ్ సెగ్మెంట్. అంటే ఈ కోడ్ సెగ్మెంట్ ఏం చేస్తుందంటే బేస్ అడ్రస్ అంటే స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ కోడ్ సెగ్మెంట్. అంటే ఇప్పుడు కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ ఉంటుంది కదా, కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్లో స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. దాన్ని బేస్ అడ్రస్ అంటారు, స్టార్టింగ్ అడ్రస్ని. ఈ డేటా సెగ్మెంట్లో కూడా అంతే. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది బేస్ అడ్రస్ ఆఫ్ డేటా సెగ్మెంట్ ఆర్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ డేటా సెగ్మెంట్. దాన్నే బేస్ అడ్రస్ అంటారు. డేటా సెగ్మెంట్ రిజిస్టర్లో ఉన్న స్టార్టింగ్ అడ్రస్ని ఈ డేటా సెగ్మెంట్ స్టోర్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా సెగ్మెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది బేస్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ట్రా మెమరీ సెగ్మెంట్. స్టాక్ సెగ్మెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది బేస్ అడ్రస్ ఆఫ్ స్టాక్ మెమరీ సెగ్మెంట్ ఆర్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ స్టాక్ మెమరీ సెగ్మెంట్. అంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్స్. ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.